హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్లో చేరగానే మీకు 72,000కి పైగానే శాలరీ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో 10 మంది కూడా హెల్ప్ అవుతుంది మీరు వీడియోని లైక్ చేస్తే కాబట్టి. సో తప్పనిసరిగా చూస్తున్నటువంటి అభ్యర్థులు ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మనకి రీసెంట్లీగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 30,000 సాలరీ ఇస్తున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి వీడియో అయితే చూసేసి అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో. మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి క్లర్క్ లెవెల్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు మంత్లీ వచ్చేసి 72,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. యాన్యువల్ ప్యాకేజ్ అంటే సంవత్సరానికి జీతం వచ్చేసి మీకు 8,64,000 రూపాయల సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి అలవెన్సెస్ ఇస్తారు, అన్నీ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 28 ఫిబ్రవరి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 16th మార్చ్ వరకు టైం అనేది ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. అంటే నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది మీకు ఎగ్జామ్ అనేది. రిజల్ట్స్ వచ్చేసి మనకి మే మంత్లో అయితే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారంట. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి జూన్ మంత్ ఎండింగ్లో లేదంటే జూలై ఫస్ట్ వీక్లో అయితే ఇవ్వబోతున్నారు. సో కాబట్టి చాలా త్వరగా మీకు బ్యాంకులో బ్యాంక్ జాబ్ కావాలి, అది కూడా మంచి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్ కావాలి అనుకుంటే మాత్రం సో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే మన సొంత రాష్ట్రాల్లోనే వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, మన తెలుగు స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు తెలుగు అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి టోటల్గా వచ్చేసి ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి కాబట్టి మీరు ఏ కేటగిరీల వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అందరికీ కూడా ఓపెన్ కాంపిటీషన్ అనమాట. సో ఎవరైనా సరే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 31 జనవరి 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాము, బట్ అది తప్పనిసరి కాదు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అండర్ గ్రాడ్యుయేట్స్ లైక్ ఆర్ట్స్ విభాగంలో కానీ అలాగే సైన్స్ విభాగంలో కానీ ఎవరైతే మినిమం 60% మార్కులతో కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ జాబ్స్కి అంటే మనకి ఏదైతే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అని చెప్పాను కదా బ్యాంకుల్లో, ఈ యొక్క గ్రామీణ బ్యాంకులకి సంబంధించి సెలక్షన్ అది ఎలా చేస్తారంటే లైక్ మనకి IBPS స్టాండర్డ్లో కేవలం మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క ఒకే ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంగ్లీష్ మనకి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్, 120 మినిట్స్ టైం డ్యూరేషన్, అంటే 2 అవర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు
1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ అబిలిటీ, జనరల్ బ్యాంకింగ్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసేమో విజయవాడ, గుంటూరులో, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి వచ్చేసేమో మనకి హైదరాబాద్లో అయితే, అలాగే ఖమ్మంకి సంబంధించినటువంటి లొకేషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మనకి చూడండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నోటిఫికేషన్ వీడియో సరిగ్గా చూడకుండా. ఇక్కడ మీకు క్లారిటీ అనేది ఇస్తున్నాను చూడండి. ఈ యొక్క సంస్థ మనకి తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్, ఈ యొక్క టీఎంబీ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. సో చాలామంది ఇక్కడ పేరు చూసి మనకి తమిళనాడులో పోస్టింగ్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అలా కాదు, మనకి టీఎంబీ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా లొకేషన్స్లో దీనికి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఆ యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. వాటిలలో మనకి పోస్టింగ్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో మనకి రీసెంట్లీగా ఇదే బ్యాంక్ నుంచి నవంబర్ మంత్లో అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో మనకి రీసెంట్లీగా ఇదే సంస్థ నుంచి నోటిఫికేషన్ నవంబర్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్నారో, సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మనకి ప్రైవేట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా సో మీకు మధ్యలో తీసివేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, మీకు మంచి సాలరీ ప్యాకేజ్ కూడా ఉంది కాబట్టి సో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. టోటల్గా 124 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 21, తెలంగాణకి సంబంధించి 18 వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు పర్టికులర్గా ఆర్ట్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఇక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక్కడ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఎగ్జామ్కి సంబంధించి మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫు, అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా ఉంచుకొని అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో మీరు మొబైల్లో అప్లై చేసేటప్పుడు మొబైల్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, బ్యాంకుల్లో ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.